హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకు నిన్నటి వీడియోలో ఈరోజు వీడియోలో వచ్చేసి శిశు వికాస సిద్ధాంతం ఫస్ట్ యూనిట్లో కొన్ని ఇంపార్టెంట్గా ఉండే టాపిక్స్ అయితే మీరు చూసింటారండి ప్రీవియస్ వీడియోస్లో. ఎవరైనా ఆ వీడియోస్ మిస్ అయితే మాత్రం ఒకసారి చూడండి. అండ్ దానికి సంబంధించింది వచ్చేసి మనకు పెరుగుదల ఏంటి, వికాసము, పరిణితి అనేది ఏంటి, అండ్ నెక్స్ట్ వికాస కారకాలు అనేది డీటెయిల్గా 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఈరోజు టాపిక్ మాట్లాడుకుంటే వికాస సిద్ధాంతాలండి. ఈ వికాస సిద్ధాంతాల్లో మనకు 1 by 1గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే మేబీ వీడియో లెంగ్త్ అనేది కొంచెం ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఏదైనా సరే వీడియోని స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. మ్యాక్సిమం క్లియర్గా చెప్పాలంటే 15 minutes అబవ్ ఉంటుందండి. లేదా ఇట్లా మనకు ఓన్లీ ఇంపార్టెంట్గా ఉండే పాయింట్స్ ఏదైనా మిస్ చేసి స్కిప్ చేస్తూ చేద్దామా అంటే ప్రతిదీ కూడా ఇక్కడ మీకు ఇంపార్టెంటే కనిపిస్తుంది. సో ఒక లైన్ చెప్పేసి మళ్ళీ ఒక లైన్ చెప్పాలంటే అది కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. సో అంత పూర్తిగా నేర్చుకుందాం. అండ్ అకాడమిక్ బుక్స్లో కూడా మనకు చాలా తక్కువగా ఇచ్చారు, ఓన్లీ మనకి ఇంపార్టెంట్గా ఉండే పాయింట్స్ మాత్రమే మెన్షన్ చేస్తారు. లాస్ట్ డిఎస్లో మీరు చూసింటారు అకాడమిక్ బుక్స్, ఎస్జిటికి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సపరేట్గా అయితే ఉన్నాయి. సో మనకు అప్పుడు ఎలా ఉంది, ఆ బుక్స్ని చూసుకుంటే లెంగ్త్ అనేది తక్కువగా ఉంది, మనకు అర్థమయ్యే విధంగా ఉంది. సో ఈరోజు కూడా వికాస సిద్ధాంతాల్లో మనకు వికాస సిద్ధాంతాలు ఉన్నాయి, దానిలో ఉండే రకాలు ఏంటి, అసలు వికాస సిద్ధాంతాలు అంటే ఏమిటి క్లియర్గా నేర్చుకుందాం. వీడియోని స్కిప్ చేయకండి, మరీ చెప్తున్నా. అంటే ఖచ్చితంగా లైక్ చేసి క్లాస్ అనేది స్టార్ట్ చేయండి, ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము. అండ్ ఈ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంని మొట్టమొదటిగా ప్రతిపాదించిన వారు జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసానికి చెందినవారు. ఈయన స్విట్జర్లాండ్ దేశానికి చెందినవారండి. సో స్విట్జర్లాండ్ దేశానికి చెందినవారు. ప్రతిపాదించింది ఎవరు? జీన్ పియాజే. బహుమతులు పునర్బలాల ద్వారా అభ్యసనం జరుగుతుంది అనే వాదాన్ని ఈయన వ్యతిరేకించారు. సో బహుమతులు అలాగే పునర్భవనాల ద్వారా అభ్యసనం జరుగుతుందనే వాదాన్ని వ్యతిరేకించిన వారు జీన్ పియాజే. దేనికి? సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము. కృత్యాలు, అనుభవాల ద్వారా శిశువు తన జ్ఞానాన్ని తానే నిర్మించుకుంటాడు. దీనినే నిర్మాణాత్మక ఉపగమం లేదా జ్ఞాన నిర్మాణం అంటారు. సో ఏదైనా మనము గిఫ్ట్స్ ఇచ్చే దానికంటే అభ్యసనం అనేది జరుగుతుందా? కాదు. ఎన్నిసార్లు అని మనము వాళ్ళను ఒక మోటివేట్ లాగా చేసి గిఫ్ట్స్ని ప్రజెంట్ చేస్తే మాత్రం అక్కడ అభ్యసనం అనేది జరగదండి. ఎప్పుడైనా సరే తనంతట తాను మనకు విద్యార్థి కానీ శిశువు కానీ ఎవరైనా సరే కృత్యాలు కానీ అనుభవాల ద్వారా శిశువు తన జ్ఞానాన్ని తానే నిర్మించుకుంటాడు. దాన్నే మనము నిర్మాణాత్మక ఉపగమం లేదా జ్ఞాన నిర్మాణము అంటారు. కృత్యాలు, అనుభవాల ద్వారా శిశువు తన జ్ఞానాన్ని తానే నిర్మించుకుంటాడు. దీనినే నిర్మాణాత్మక ఉపగమం లేదా జ్ఞాన నిర్మాణం అంటారు, ఓకేనా? నెక్స్ట్ సంజ్ఞానాత్మకత అంటే కాగ్నిషన్ గురించి చూద్దాం. ఒక వ్యక్తి తన గురించి, తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకొని అవగాహన చేసుకోవడాన్నే సంజ్ఞానాత్మక అంటారు. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తన గురించి అండ్ తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకొని ఒక అవగాహన, అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడాన్ని సంజ్ఞానాత్మకత అంటారు. ఒక వ్యక్తి తన గురించి అండ్ తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకొని ఒక అవగాహన చేసుకోవడాన్ని సంజ్ఞానాత్మకత అంటారు. సంజ్ఞానాత్మక ఈజ్ ఈక్వల్ టు అభ్యసనం ప్లస్ ప్రత్యక్షం ప్లస్ స్మృతి ప్లస్ ఆలోచన. సంజ్ఞానాత్మకం అనేది అభ్యసనము, ప్రత్యక్షము, స్మృతి ప్లస్ ఆలోచన అంతా కలిపి సంజ్ఞానాత్మక. ప్రతి వ్యక్తి పుట్టినప్పటి నుండి పరిసరాలతో చర్యలు జరుపుతూ అనేక అనుభవాలను పొందుతాడు. ఒక వ్యక్తి పుట్టినప్పటి నుండి తన పరిసరాలతో చర్యలు అనేవి జరుపుతూ చాలా విషయాలు, అనేక అనుభవాలను అనేది పొందుతాడు. ఇలా వ్యక్తి పొందిన అనుభవాలు అర్థం చేసుకోవడానికి తోడ్పడే నిర్మాణాలనే స్కిమాటా అంటారు. స్కిమాటా అంటే ఏంటండి? వ్యక్తి పొందిన అనుభవాలు అర్థం చేసుకోవడానికి తోడ్పడే నిర్మాణాలనే స్కిమాటా అంటారు. వ్యక్తి పొందిన అనుభవాలు, సో మనం పొందుతాం కదా అనుభవాలు అనేవి, అర్థం చేసుకోవడానికి కొన్ని తోడ్పడే నిర్మాణాలనే స్కిమాటా అంటారు. స్కిమాటా అనేది సాంఘిక ప్రవర్తన నమూనా. పరిసరాల వల్ల వ్యవస్థీకరణను చెందుతాయి.
వ్యవస్థీకరణ అనేది చెందుతాయి. వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి మరియు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి తోడ్పడతాయి. చూడండి, వ్యక్తి తన అనుభవాలు ఉంటాయి కదా, సో తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి మరియు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి తోడ్పడతాయి. ఏవి? ఈ స్కిమాటాలు. అండ్ వయస్సుతో పాటు మారుతాయండి, ఒకటేసారి ఏముండవు, వయస్సుతో పాటు అవి కూడా మారుతాయి. ఇది మనకి స్కిమాటా. స్కిమాటా అంటే ఏంటి? సాంఘిక ప్రవర్తన నమూనా. పరిసరాల వల్ల వ్యవస్థీకరణం చెందుతాయి. వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి అండ్ పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి తోడ్పడతాయి. వయసుతో పాటు మారుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యక్తి పొందిన అనుభవాలు అర్థం చేసుకోవడాన్ని తోడ్పడే ఈ నిర్మాణాలనే స్కిమాటా అంటారు. ఓకేనా అండి? క్లియరా? నెక్స్ట్ వన్, అక్కడికి మనకు సజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గురించి క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ వన్, జ్ఞానాత్మక వికాసం అనేది ఏంటో ఇప్పుడు చూద్దాము. జ్ఞానాత్మక వికాసం అంటే జీవ సంబంధ విషయాల పరిపక్వతతో పరిసరాల అనుభవాల ఫలితంగా ఏర్పడే క్రమానుసార వ్యవస్థీకరణ వికాసమే జ్ఞానాత్మక వికాసము. జీవ సంబంధ విషయాల పరిపక్వతో మెచ్యూర్తో అండ్ పరిసరాల అనుభవాల ఫలితంగా ఏర్పడే క్రమానుసార వ్యవస్థీకరణ వికాసమే జ్ఞానాత్మక వికాసం. ఇక్కడ మీరు ఎస్జిటి వాళ్ళు కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కానీ ఏపీ తెలంగాణ ఎవరైనా సరే అండి, సైకాలజీ, మెథడాలజీ, పిఐ ఇవేది మనకు మారదండి. ఎందుకంటే సేమ్ యాజ్ యూజువల్గా సిలబస్ అనేది ఉంటుంది. సో మీకు యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ శిశువు ఒక దశ నుండి మరొక దశకు మారినప్పుడు జరిగే సర్దుబాటు ప్రక్రియలో 3 ప్రక్రియలు అయితే ఉంటాయి. చూడాలి, ఇక్కడ శిశువు ఒక దశ నుండి మరొక దశకు మారినప్పుడు జరిగే ఈ సర్దుబాటు ప్రక్రియలో మళ్ళీ మనకి ఎన్ని రకాల ప్రక్రియలు ఉంటాయి? 3 రకాల ప్రక్రియలు అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి విలీనము లేదా సాంశీకరణము లేదా స్వయత్మీకరణము లేదా సంశ్లేషణం. దీనినే మనము అసిమిలేషన్ అంటారు. అసిమిలేషన్ అంటే సంశ్లేషణం, విలీనము. ఇవన్నీ పేర్లు గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ ఎప్పుడైనా రిపీట్ అడిగినప్పుడు. విలీనము, సాంశీకరణము, స్వయత్మీకరణము, సంశ్లేషణం అన్నీ కూడా ఒకటే నేము. ప్రస్తుతం తెలుసుకుంటున్న విషయాల జ్ఞానాన్ని లేదా భావనలను అనువైన అంశాలుగా ముందున్న జ్ఞానంతో మిళితం చేయుట లేదా గ్రహించుట లేదా ఇముడ్చుకొనుట లేదా కలుపుకొనుటనే విలీనం అంటారు. చూడండి, ఈజీనే కదా. ప్రస్తుతం తెలుసుకుంటున్న విషయాల జ్ఞానాన్ని లేదా భావనలను అనువైన అంశాలుగా ముందున్న జ్ఞానంతో, సో ఇక్కడ ముందుండే జ్ఞానంతో కలపడం లేదా గ్రహించడం లేదా ఇముడ్చుకోవడం, దీనినే మనము విలీనము అంటారు. ప్రత్యక్షం ద్వారా తెలుస్తున్న విషయాలను పాత అంశాలతో కలిపి ఒకే రకంగా ఆలోచించాలి. ప్రత్యక్షం అంటే ఇక్కడ ప్రత్యక్షం ద్వారా తెలుసుకున్న విషయాలు ఉంటాయి కదా, సో ఈ విషయాలను పాత అంశాలతో కలిపి ఒకే రకంగా ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్, గాలిలో ఎగిరేవన్నీ పక్షులే అని భావన కలిగిన పిల్లవాడు గాలిలో ఎగురుతున్న విమానాన్ని చూసి పెద్ద పక్షి అని భావించడము, ఇది ఏది మనకి విలీనము. గాలిలో ఎగిరేవన్నీ కూడా పక్షులు అనేసి తనకు మైండ్లో అయితే ఉంది. సో దట్ సేమ్ టైం ఏమనిపించింది, గాలిలో ఒక ఏరోప్లేన్ వెళ్తుంది, సో దాన్ని కూడా ఏమని భావించాడు, పెద్ద పక్షి ఏమోలే అనేసి భావించాడు. ఇది మనము విలీనం గురించి. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుంటే సానుకూలత లేదా అనుగుణ్యత, అకామిడేషన్. మనకి ఇక్కడ క్రొత్తగా తెలుసుకుంటే జ్ఞానాన్ని లేదా భావనలను కానీ ఇంతకు ముందు ఉన్న జ్ఞానంతో ఇముడ్చుకొని లేదా మిళితం చేసుకొని జ్ఞానాన్ని పునర్వ్యవస్థీకరించుకోవడం లేదా ఉన్నత జ్ఞాన నిర్మాణం జరపడము. చూడండి, ఇక్కడ ఫస్ట్ లైను, క్రొత్తగా తెలుసుకుంటున్న జ్ఞానం లేదా భావనలను కానీ ఇంతకు ముందు ఉన్న జ్ఞానంతో ఇముడ్చుకొని మిళితం చేసుకున్న జ్ఞానాన్ని పునర్వ్యవస్థీకరించుకోవడం లేదా ఉన్నత జ్ఞాన నిర్మాణము జరపడము. సెకండ్ లైన్, ప్రత్యక్షం ద్వారా తెలుసుకున్న అంశాలను పాత అంశాలతో వేరు చేసి చూడడము. ఇక్కడ ఏమనిచ్చారు, ప్రత్యక్షంగా ఉండే అంశాలు కలిపేసి అన్నారు, విలీనం చేయడం. కానీ ఇక్కడ ఏమైంది, ప్రత్యక్షం ద్వారా తెలుసుకున్న అంశాలు ఉన్నాయి కదా, సో ఆ పాత అంశాలతో వేరు చేసి చూడడంనే సానుకూలత లేదా అనుగుణ్యత అంటారు.
అండ్ మళ్ళీ దీనిలో కొత్త స్కిమాటాలను సృష్టించుకుంటారు లేదా పాత స్కిమాటాలలో మార్పులు అనేవి చేసుకుంటారు. కొత్త స్కిమాటాలను సృష్టించుకుంటారు లేదా పాత స్కిమాటాలలో మార్పులు అనేవి చేసుకుంటారు. అండ్ పరిసరాలతో సర్దుబాటు అనేది చేసుకుంటారు. పరిసరాలతో సర్దుబాటు చేసుకుంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ గాలిలో ఎగురుతున్న విమానాన్ని చూసి పక్షిలాగా ఇది గాలిలో ఎగురుతున్నప్పుడు ఆకారము ధ్వనిలో తేడాలు ఉన్నందున ఇది పక్షి అయితే కాదు అని భావిస్తాడు. అక్కడ ఏమైంది, పక్షిని చూసి విమానంని కూడా పక్షి అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి గాలిలో ఎగురుతున్న విమానం చూసి పక్షిలాగా లేదు, ఇది గాలిలో ఎగురుతుంది కానీ ఆకారంలో డిఫరెన్స్ ఉంది, ధ్వనిలో తేడాలు ఉన్నాయి అనేది ఇదైతే పక్షి కాదనేసి భావిస్తాడు. దీనిని మనము అనుగుణ్యత అంటారు. నెక్స్ట్ సమతుల్యత, ఈక్విలిబ్రియం గురించి చూడండి. ప్రతి నూతన అంశాలు శిశువు స్వీకరించాలనుకున్నప్పుడు మొదట అసమతుల్య స్థితికి లోనై విలీనము సానుకూల ప్రక్రియ ద్వారా శిశువు సమతుల్య స్థితిని సాధించి కొత్త జ్ఞాన నిర్మాణము జరుగుతుంది లేదా ఉన్నత స్కీమా ఏర్పడతాయని పియాజే పేర్కొన్నారు. చూడండి, ప్రతి నూతన అంశాలు కొత్త అంశాలు శిశువు యాక్సెప్ట్ చేయాలనుకున్నప్పుడు మొదట ఇన్బ్యాలెన్స్డ్ స్థితి అంటే అసమతుల్య స్థితికి లోనై విలీనము సానుకూల ప్రక్రియ ద్వారా శిశువు సమతుల్య స్థితిని సాధించి కొత్త జ్ఞానం నిర్మాణము జరుగుతుంది, ఉన్నత స్కిమాటా ఏర్పడతాయనేసి పియాజే పేర్కొన్నారు. అసమతుల్యత, విలీనము, సానుకూలత, సమతుల స్థితి, సర్దుబాటు, ఉన్నత స్కిమాటా. ఫస్ట్ ఎలా ఉండేది, ఇన్బ్యాలెన్స్డ్గా ఉండేది, తర్వాత విలీనము, దాని తర్వాత సానుకూలత ఏర్పడింది, నెక్స్ట్ సమతుల్య స్థితిలోకి వచ్చాడు, నెక్స్ట్ సర్దుబాటు, అంటే ఆఫ్టర్ ద ఉన్నత స్కిమాటా. ఇది మనకి సమతుల్యత గురించి. అండ్ నెక్స్ట్ వన్ సంజ్ఞానాత్మక వికాసము, అందులో ఉండే దశలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుండి ఇంద్రియ లేదా జ్ఞానేంద్రియ లేదా సంవేదన చాలక దశ, సెన్సరీ మోటార్ స్టేజ్, ఇవన్నీ కూడా ఒకే నేమ్స్తో పిలుస్తారండి. ఇంద్రియ లేదా జ్ఞానేంద్రియ లేదా సంవేదన చాలక దశ, సెన్సరీ మోటార్ స్టేజ్. ఇక్కడ ఎలా ఉంటుందంటే 0 నుండి 2 years వరకు అయితే ఇది ఉంటుంది. ఇంద్రియ దశ అనేది 0 to 2 years వరకు అయితే ఉంటుంది. జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన జ్ఞానాన్ని చాలక క్రియల ద్వారా సమన్వయపరుచుకునే దశ. ప్రతి క్రియాజీవి నుండి పర్యాలోచక జీవిగా పరివర్తనం చెందుతాడు. ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది ఇంద్రియ చాలక దశ? 0 to 2 years వరకు అయితే ఉంటుంది. జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానాన్ని చాలకంగా సమన్వయపరుచుకునే దశ అంటారు. ప్రతి క్రియాజీవి నుండి పర్యాలోచక జీవికి పరివర్తనం అనేది చెందుతాడు. అండ్ భాషరాహిత్యం వలన స్కిమాటాలు ఇంద్రియ చాలకానికి పరిమితం అవుతాయి. భాషరాహిత్యం వలన స్కిమాటాలు ఇంద్రియ చాలకానికి పరిమితం అవుతాయి. ప్రాక్ భాష దశ వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుంది. అనుకరణ ప్రారంభమవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రాస్తూ ఉంటాము, సో అక్కడ పిల్లవాడు దాన్ని చూసి అనుకరిస్తూ ఉంటాడు. ఎప్పుడు మనకు ఇంద్రియ చాలక దశలో అనుకరణ అనేది ప్రారంభమవుతుంది. వివిధ రకాల శబ్దాలు విని ఆనందిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పిల్లవాడికి ఆడిస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక కోడిలాగానో కుక్కలాగానో లేకుంటే ఇదే ఇన్ కేస్ ఏదైనా ఒక ఆట వస్తువులతోనో శబ్దాలు చేసినప్పుడు ఆ శబ్దాలు విని ఆనందిస్తాడు. అంటే నెక్స్ట్ ఊహించే సామర్థ్యం అనేది కూడా మొదలవుతుంది తనకి. మానసిక చిత్రాలు సంకేతాలను ఉపయోగిస్తారు. స్కిమాటాలు మానసిక స్వభావంగా కూడా మారుతాయి. చూడండి, మానసిక చిత్రాలు సంకేతాలు అనేవి కూడా ఉపయోగిస్తారు. స్కిమాటాలు మానసిక స్వభావంగా కూడా మారుతాయి. ఇక్కడ పిల్లవాడిని కన్నా చూసుకుంటే అంటే మనం ఇప్పుడు 0 నుండి 2 years వరకు అని మాట్లాడుకున్నాం కదా, ఆ వయసులో అంటే కంప్లీట్గా ఆ వయసులో తన యొక్క కృత్యాలు అనేవి ఎలా ఉంటాయంటే 0 నుండి 4 monthsలో ఇంతకుముందు తృప్తిని ఇచ్చిన సరళ కృత్యాలను తిరిగి చేయడం ప్రారంభిస్తారు. 4 నుండి 8 months వచ్చేసి తన దృష్టిని వస్తువులపైకి మరల్చుతారు. 8 నుండి 12 monthsలో వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడతాయి. 12 నుండి 18 monthsలో చూసుకుంటే భిన్న పద్ధతులను ఉపయోగించి వస్తువుల లక్షణాలను తెలుసుకుంటాడు. యత్న పద్ధతిని ఉపయోగిస్తాడు, యత్నదోష పద్ధతిని ఉపయోగిస్తాడు. ఇంకా 18 నుండి 24 నెలలు వచ్చేసరికి కొంతవరకు అంతర్దృష్టి పద్ధతిని ఉపయోగిస్తాడు. ఇది కృత్యాలండి.
అంటే ఏ మంత్స్కి ఏ కృత్యం అనే దాని గురించి కంప్లీట్గా బాక్స్ అయితే ఇక్కడ. సో ఇక్కడికి వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ పార్ట్ 2 కింద పూర్వ ప్రచాలక దశ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ గురించి అండ్ నెక్స్ట్ పూర్వ భావనాత్మక దశ, అలాగే యానిజం మనకు సర్వాత్మక వాదం లేదా జంతువాదము, అహం కేంద్రీకృత భావన ఈగో సెంట్రిజము, అంతర్బుద్ధి ఆలోచన దశ ఇంటిలివిటెడ్ థాట్ స్టేజ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ చేసే క్లాసెస్ అన్నీ కొద్దిగా ఇంపార్టెంట్గా ఉంటాయి. సో వాచ్ చేస్తూ ఉండండి. క్లాసెస్ అనేవి మేబీ ఒక 1 అవర్ 2 అవర్స్ లేకుంటే 1 డే అట్లా డిలే అయినా కూడా ఖచ్చితంగా ఛానల్లో అయితే మీకు అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఐ హోప్ మీకు వీడియోలో ఉండే ఇన్ఫర్మేషన్ అర్థమైందనేసి అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.